కాంగ్రెస్ లో ఉండే, ఆయనకి ఏం లేకుండే, బ్యాంక్ లో పనిచేస్తుండే, కాంగ్రెస్ లో ఉండి రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా ఇచ్చినా గానీ బేమాన్ పనిచేసి టీఆర్ఎస్ లకు పోయిడు. టీఆర్ఎస్ వాడు తీసుకుపోయి 3 సంవత్సరానికి ₹1,00,000 పంచుతా ప్రతి పేద కుటుంబానికి అంటున్నాడు. మీరు అందరు అనుకుంటారు ₹1,00,000 రుణమాఫీ అయింది, పొలాలు ఉన్నోడికి మాకు ఏమైంది అని అడుగుతారన్న ఆలోచన ఆయనకు ముందే వచ్చిందలేనా, మళ్ళీ ఏం చేస్తాడు అని అంటున్నాడు. అంటే ప్రతి కుటుంబానికి ₹1 కూడా తక్కువ కాకుండా ₹1,00,000 సంవత్సరానికి. ఆయన టీవీలో ప్రతిరోజు చెప్తున్నాడు, ప్రతి కుటుంబానికి కుటుంబకుడు రాహుల్ గాంధీ మనకు మాటిస్తున్నాడు. ఈ 2 అంశాలనే కాకుండా స్థానికంగా మీ నీళ్ళలో ఉన్న విషయాలైతే ఇల్లు ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు, గూన్లోళ్ళు కానీ ఇటు పాపం ఈ పాత ఇండ్లు ఉన్నాయి చాలా మంది, ఇల్లు 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 ఎవరికి పాపం వాళ్ళు బాగా తల్లాడిర్రు. ఎమ్మెల్యే దగ్గర పోయి 10 సంవత్సరాలు అన్నారు మా ఊరికి 30 ఇండ్లు ఇయ్యు 40 ఇండ్లు ఇయ్యి అని బతిమిలాడిర్రు. ఆయన ఇవ్వకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తెచ్చిస్తారు చెప్పురి. వాళ్ళు పాపం మేము కొట్లాడి అన్నీ ఒక్కసారి కాకుండా 2-3 సంవత్సరాలలో మీ నీళ్ళలో ఇండ్లు కట్టుకుంటాం అన్నోళ్ళకి అందరికి ఇండ్లు అయ్యే పరిస్థితి తెచ్చి వాళ్ళ సమస్యలు ఇందాం. ఇప్పుడు మనమైతే 4-5-10 సంవత్సరాల కింద నీళ్ళకి మంచివాడైతే కేంద్రానికి మనం ఇచ్చిన పైసలు వాపస్ చేస్తాడు, లేకుంటే ఆ గుజరాత్కో బీహార్కో యూపీకో పెట్టుకుంటారు. వాళ్ళు కిషన్ లెక్కను ఆ పెద్ద మనిషి లెక్కను ఉంటాడు, కాండ వేసుకుంటాడు, పొలాల్లో పని చేస్తాడు, నాటిస్తాడు. అడగవా? ఖచ్చితంగా చేస్తామమ్మా. అట్లా అన్నట్టు మీ ఊర్లో బంగారం లేదంటే కాంగ్రెస్ పార్టీ సరే అమ్మా, ధన్యవాదాలు అందరికీ. చాలా మంచిగా విన్నారు మీరు. మహిళలు పురుషులందరి మధ్యలో ఉపాధి హామీ పనుల విషయం జరుగుతున్న సందర్భాన నీలా గ్రామంలో వచ్చి సమస్యలు తెలుసుకున్నప్పుడు ఈ గ్రామంలో చాలా సమస్యలు చెప్తా ఉన్నారు. రోడ్లు డ్రైన్లు ప్రధాన సమస్య అయితే. నీలా గ్రామంలో చాలా పెద్ద గ్రామం, ఇది మండల్ హెడ్ క్వార్టర్ అంత గ్రామము. అయినప్పటికీ గత 10 సంవత్సరాల నుంచి జరిగిన పనుల విషయం వాళ్ళతో చర్చించినప్పుడు ఈ గ్రామానికి ఈ 10 సంవత్సరాలలో ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ కాలేదు అని చెప్పి మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 3-4 సంవత్సరాలు భర్తలు చనిపోయి అయినప్పటికీ విడో పెన్షన్లు రాక చాలామంది తల్లులు వాళ్ళ పిల్లల పోషణ జరగలేక బాధపడతా ఉన్నారు. ఈ విషయంలో మేము మా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో వచ్చింది కాబట్టి మా పెద్దలతో చర్చించి ఈ నెల ఆగస్టు వరకు ఇక్కడ పెన్షన్ అర్హులైన వాళ్ళకందరికీ పెన్షన్ వచ్చే కార్యక్రమం చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి వాళ్ళకు హామీ ఇస్తూ, అదేవిధంగా నీలా గ్రామంలో ఎంతమందికి అయితే ఇండ్లు లేవో వాళ్ళకు కూడా అందరికీ ఇండ్లు లేని వాళ్ళకు గుర్తించి ఈ సంవత్సరం కొంతమందికి, వచ్చే సంవత్సరం కొంతమందికి ఇట్లా చేసి 2 సంవత్సరాలలో నీలా గ్రామంలో ఉన్న ఇండ్ల సమస్యలన్నీ తీర్చేసే బాధ్యత ఈడ నీలా గ్రామ పెద్దలతో పాటు మేము కూడా తీసుకుంటున్నామని చెప్పి వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డుల విషయంలో చాలామంది తల్లులు అంటా ఉన్నారు, పిల్లలు 7 ఏళ్ళు 8 ఏళ్ళు అయినప్పటికీ మా పిల్లల పేర్లు రేషన్ కార్డులో రాలేదని చెప్తున్నారు. ఖచ్చితంగా 10 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు మూర్ఖులు. ఈ ఆగస్టు నెల తర్వాత 1-2 నెలల్లోనే మీ పిల్లలు ఎంతమంది అయితే మీ రేషన్ కార్డులలో లేరో, పెళ్లిలైనా మీ కోడళ్ళు ఎంతమంది అయితే లేరో వాళ్ళకందరికీ మీ రేషన్ కార్డులలో చేర్పించి మీ రేషన్ అందరికి వచ్చేటట్టు చేపించే బాధ్యత కూడా మేము తీసుకుంటా ఉన్నాం. ఈరోజు మీ ద్వారా మా నీలా గ్రామ ప్రజలకు ఒకటే కోరుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. 5 సంవత్సరాల కొరకు మీరు కాంగ్రెస్ని ఆశీర్వదించారు. రేపు 13న జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అదే రకంగా మీరు ఎంపీ అభ్యర్థికి బలమైతే మనకు అదనంగా కేంద్రం నుంచి నిధులు వచ్చి మన అభివృద్ధి ఇంకా ఎక్కువ జరిగి ఇంకా స్పీడ్లో జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ దయచేసి మీ పనులన్నీ చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాము. మేము మీకు మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, రేపు 13న జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో మరొకసారి మీరు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని మీ ద్వారా కోరుతా ఉన్నాం.